వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్స్. సో, ఆల్రెడీ ఎడిషన్ ట్రిక్స్, సబ్ట్రాక్షన్స్ ట్రిక్స్ చెప్పానమ్మా లాస్ట్ వీడియోస్‌లో. సో, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ వచ్చి ఏంటంటే టేబుల్స్ ఈజీగా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే. ఎలా ఈజీగా చేయొచ్చో, ఈజీగా బై హార్ట్ చేయక్కర్లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. సో, అందరికీ కూడా 1 to 9 టేబుల్స్ అందరికీ వస్తాయి. సో, 11 నుంచి అందరూ చెప్పడానికి టెన్షన్ పడతారు కదా! ఓకే. గుర్తుపెట్టుకోవడానికి, మైండ్‌లో గుర్తుపెట్టుకోవడానికి బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో, ఈజీగా బై హార్ట్ చేయక్కర్లేకుండా ఈజీగా, సింపుల్‌గా ఎలా చెప్పొచ్చో ఈ ట్రిక్ ద్వారా చూద్దాం. ఓకే. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 టేబుల్. 12 సెవెన్స్. 12 సెవెన్స్ ఎంత? 84 కదా! అంతేనా? 84. చూడండి. దీన్నే ఈజీగా ఎలా చేసి చూద్దాం. సో, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 sevens are ఎంత? 14 కదా! 14లో 4 తీసుకోండి. 14లో 4 తీసుకోండి. 1 అలా ఉంచండి. ఈ 1ని ఈ 7కి యాడ్ చేయండి. సో, ఎంతయింది? 84. అర్థమైందా? చూడండి. ఇప్పుడు 12 sevens are 84. సో, ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 into 7 తీసుకోండి. ఈ 1 కాదు, 2 into 7. 2 sevens are 14 కదా! సో, ఈ 1ని ఈ 7కి యాడ్ చేయండి. 7 + 1 8. 84. ఓకేనా? అర్థమైందా? సో, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. 13 into 9. 39s are. ఓకే. సో, ఫస్ట్ ఏంటి? ఈ 1 3 9s are ఎంత? 27. 7 తీసుకోండి. 2 ఉంది కదా! 9 + 2 ఎంత? 11. సో, 117. ఓకేనా? అర్థమైందా? సో, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. 14 into 6. సో, మీరిప్పుడు 4 6s are. 4 6s are ఎంత? 4 6s are 24. ఈ 2ని ఈ 6కి యాడ్ చేయండి. ప్లస్ 6 + 2 8. అంతే. చూడండి. 84 ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఏం లేదమ్మా, ఇక్కడ 14 into 6. ఫస్ట్ ఈ 1 మర్చిపోండి. ఇక్కడ 14 6s are ఎంత? 24. సో, ఈ 2ని ఈ 6కి యాడ్ చేయండి. 6 + 2 8. ఓకేనా? ఇట్లా ఎన్నైనా చేయొచ్చు. చూడండి. 4th ఎగ్జాంపుల్. 16 టేబుల్ తీసుకుందాం. 16 into 5. ఓకేనా? ఈ 1 తీసేయండి. 6 5s are 30. 0 వేసుకోండి. 3ని ఈ 5కి యాడ్ చేయాలి. సో, 5 + 3 8. చూడండి. అంతేనా? ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 18 into 6 అనుకోండి. ఫస్ట్ 1 మర్చిపోండి. 18 6s are 48. అంతేనా? ఈ 4ని 6కి యాడ్ చేయండి. 6 + 4 10 కదా! 108. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. సరిపోయిందా? ఓకే. అర్థమవుతుందా? చాలా ఈజీ అమ్మా. ఒకసారి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకొని ఎలా చేయాలో ఒకసారి ఈ ఫస్ట్ది 1 మర్చిపోండి. ఈ 2 మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ 1 to 9 టేబుల్స్ ఈజీగా వస్తాయి కదా! సో, 10 11 నుంచి 20 వరకు కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 15 టేబుల్ తీసుకుందాం. 15 sevens are. ఓకే. 5 into 7. 5 into 7 ఎంత? 35 కదా! 5 into 7 35. 5 + 3 5 + 7 10. సో, 105. చూడండి అంతే. 15 sevens are 105. ఓకేనా? ఓకే. ఇట్లా ఎన్నైనా చేయొచ్చు.
నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ 14 టేబుల్ తీసుకుందాం. 14 ఇంటూ 2 చూడండి. ఫస్ట్ 4 2s are 8 కదా, 8 ఓకేనా. ఇక్కడ ఏముంది 2, సో 28 సరిపోయిందా. ఇక్కడ ఏమైనా యాడ్ చేయడానికి ఉంటే యాడ్ చేయాలి, లేకపోతే కనుక ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసేయడమే. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 19 ఇంటూ 3 ఓకే. 9 3s are 27 కదా. ఈ 2ని 3కి యాడ్ చేయండి. 3 + 2 5 ఓకేనా. సరిపోయిందా. 57 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. 9 3s are 27 చెప్పడం అర్థం అవడం కోసం చెప్పానమ్మా. ఈ 2ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇది ఆన్సర్ కాదు, ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా. ఓకే, ఇలా నెక్స్ట్ ఎన్ని తీసుకున్నా సరే, ఎన్ని టేబుల్స్ అయినా మనం ఈజీగా రాయగలం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో టేబుల్ తీసుకుందాం చూడండి. 13 ఇంటూ 4 ఓకే. సో ఫస్ట్ ఏం చెప్పాను, 3 4s are 12 ఓకేనా. ఈ 1ని 4కి యాడ్ చేయండి. 4 + 1 5, సో 52. సో 52 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. డెవలప్ చేసాను. ఓకే, అర్థమైందా. ఇట్లా ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని టేబుల్స్ ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, కొంచెం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.